పట్టిన సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రైట్ జితేంద్ర గారు, నేను మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వచ్చే ముందు వస్తారు రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు నమస్కారం అండి. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? నమస్తే నమస్తే అండి. సో ఎట్లా చూస్తారు అంటే బీజేపీకి ఎన్నికల్లో గెలిచేంత బలం లేనప్పటికీ కూడా పోటీకి సిద్ధమైంది, ఆ ఎన్నికల్లో బాగా వేసేందుకు సిద్ధమయ్యారు మీరు, అంటే ఎట్లా అసలు మీ ప్లాన్ ఏంటి? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాము. ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఎన్నికలు అనేది ఒక లాంఛనప్రాయంగా జరగాల్సింది కాదు. దానికి పోటీ ఉంటుంది. ప్రజలు కావచ్చు, అదేవిధంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కును కూడా వాళ్ళు వినియోగించుకోవాలి. వాళ్ళకి ఇచ్చినటువంటి ఓటు హక్కును కూడా వాళ్ళు వినియోగించుకోవాలి. ఓటుకు దూరం ఉండడం కాదు. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఓటుకు దూరంగా ఉంటే ప్రజాస్వామ్యం అనిపించుకుంటారా? కాదు. అయితే గంపగుత్తగా తీసుకెళ్లిపోయి ఎంఐఎంకి ఇది ఒక ఎమ్మెల్సీని కట్టబెట్టాలని చెప్పేసి రెండు పార్టీలు కూడా రాష్ట్రంలో నిశ్చయించుకున్నాయి, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. అలా నిశ్చయించుకోవడానికి కారణం ఏంటంటే చాలా సింపుల్. ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ కి కూడా ఫ్రెండ్లీ పార్టీయే, కాంగ్రెస్ కి కూడా ఫ్రెండ్లీ పార్టీయే. ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ తో కూడా లాలూచి పడ్డది, కాంగ్రెస్ తో కూడా లాలూచి పడ్డది. వాళ్ళు దోచుకున్నటువంటి వక్ఫ్ ఆస్తుల్లో వీళ్ళు దోచుకున్న ఆదాయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా పంచుకున్నది, బీఆర్ఎస్ పార్టీ కూడా పంచుకున్నది. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే వీళ్ళు చేసినటువంటి ప్రభుత్వంలో ఉండి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాల్లో డబ్బును కూడా పంచుకున్నది ఎంఐఎం పార్టీతో కలిసి పంచుకున్నారు. మరి ఇన్ని అక్రమాలు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఎంఐఎం కి సపోర్ట్ ఇస్తారు కదండి. ఎంఐఎం కి వాళ్ళ సీటుని తీసుకెళ్లిపోయి రవికుమార్ గారు, అంటే బీజేపీకి ఉన్నవి 22 సీట్లు ఓట్లు. రవికుమార్, బీజేపీకి ఉన్నవి 22 సీట్లు ఓట్లు. దానికి సంబంధించి బీజేపీకి బలం లేకపోయినా కూడా ఆ ఎవరి బలంతో గెలుద్దామని బీజేపీ కంటెస్ట్ చేస్తుంది అనేది కొన్ని ఆరోపణలు మీ మీద మేము ఈ ఎలక్షన్ కి ఓటర్లు అయినటువంటి కార్పొరేటర్లను కావచ్చు, ఎక్స్ అఫీషియో మెంబర్లను కావచ్చు, ఇంకా ఓటు ఉన్న వాళ్ళు ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్యే వాళ్ళందరినీ కావచ్చు, మేము ఒకటే అడుగుతున్నాం. ఏం అడుగుతున్నామంటే మీరు పార్టీని చూడకండి. అంటే మీరు ఇండివిజువల్ గా రవికుమార్ గారు, మీరు ఇండివిజువల్ గా ఓటు అడుగుతారా లేకపోతే పార్టీ పరంగా ఓటు అడుగుతారా? నన్ను చూడండి, నేను చెప్తాను వినండి. మేము ఒకటే అడుగుతున్నాం. హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి హిందువుల మనోభావాలను గౌరవించండి. హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి హిందువుల రక్షణ కోసము మీరు మీ ఓటును వేయండి. హైదరాబాద్ ని మరో పాకిస్తాన్ లాగా చేయకుండా ఉండాలి అంటే మీ మనస్సాక్షిగా ఓటు వేయండి అని చెప్పేసి ఈ ఓటర్లందరూ 121 మంది 122 మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో, 112 మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము కోరుకునేది ఇదే. ఎంఐఎం లాంటి దుర్మార్గపు పార్టీ, మత ఛాందసవాదం ఉన్నటువంటి పార్టీ, హిందువులను 15 నిమిషాల్లో చంపేస్తామని చెప్పినటువంటి పార్టీ, హిందూ దేవుళ్లను అతి కిరాతకంగా అవమానించినటువంటి పార్టీ, హిందూ భక్తులపై ఎన్నోసార్లు అటాక్ చేసినటువంటి పార్టీ, హత్య చేసినటువంటి పార్టీ. ఇంతేకాదు ఇప్పటికీ కూడా మోడీ పోయిన తర్వాత, యోగి పోయిన తర్వాత హిందువులను మేము ఎట్లా చంపుతాము అని చెప్పేసి చెప్తున్నటువంటి పార్టీ. అటువంటి పార్టీని ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓడగొట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా మేము కోరుకుంటాం. మేము ఇంకోటి కూడా కోరుకుంటాం, ఎవరైతే ఇప్పుడు పార్టీ విప్పిస్తామని చెప్పేసి అంటున్నారో ఆ పార్టీ కార్పొరేటర్లకు, ఆ పార్టీ ఓటర్లు కూడా మేము కోరుకుంటాం. అయ్యా మీ పార్టీ నాయకులు కూడా ఒక్కసారి చూడండి. హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు ఒకప్పుడు. అదేనా మీ యొక్క హిందూగాళ్ళు బొందుగాళ్ళు అనే మీ మనసులో ఉందా? అలానే ఉంటే మీరు మాత్రం మీ మనస్సాక్షిగా ఆలోచించి ఓటు వేయండి. ఇంకో విషయం, కానీ ఎన్నికనే హిందుత్వ ఎంఐఎం చూడాలనేది బండి సంజయ్ చెప్తున్నారు. దీన్ని ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది హిందుత్వ ఎంఐఎం గా చూడాలా? ఆబ్వియస్ కదండి. ఇక్కడ ఇప్పుడు మనము హైదరాబాద్ నగరంలో, పర్టికులర్ గా హైదరాబాద్ నగరంలో మనము రాజకీయ పార్టీలకు అతీతంగా ఎంఐఎం లాంటి మతవాద పార్టీని, ఉగ్రవాద పార్టీని మనము అధికారానికి దూరంగా ఉంచాలి అంటే మనం అందరం కలిసి పనిచేయాల్సి ఉంటుంది. మనం అందరం కలిసి ఓటు వేయాల్సి ఉంటుంది. మనం నిర్ణయించుకోవాలి. ఇది మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన హైదరాబాద్ భవిష్యత్తు. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని తీసుకెళ్లిపోయి వాళ్ళ చేతిలో పెడితే ఏమవుతుందో మీకు అందరికీ తెలుసు. మీరు ఇప్పటికీ కూడా నేను చెప్తున్నాను, మొన్న శ్రీరామనవమి ర్యాలీకి కొన్ని వేల మంది యువకులు, కొన్ని లక్ష వరకు యువకులు ఆ ర్యాలీలో పాల్గొన్నారు. ఆ ర్యాలీలో పాల్గొన్నటువంటి యువకులకు మీరు రేపు పొద్దున ఎటువంటి సమాధానం ఇస్తారు, ఏం సమాధానం ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు గాని ఎంఐఎం పార్టీకి ఓటు వేసినా లేదా ఎంఐఎం గెలుపుకి పరోక్షంగా మీరు సహాయం చేసినా
మీరు హైదరాబాద్ లో ఉన్న హిందూ యువకులకు అందరికీ కావచ్చు, హిందువులందరికీ కూడా Yeah, okay. మీరు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది, మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క మోసానికి ప్రతీకగా మీరు చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. దాని తర్వాతనే మీరు మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేయాల్సి ఉంటుంది. Right. మీరు మళ్ళీ Okay, ఎలక్షన్ లో పోటీ చేయలేను, మేము ఎలక్షన్ లో పోటీ చేయం, కార్పొరేట్ ఎలక్షన్ కావచ్చు, ఇంకా వేరే ఏ ఎలక్షన్ లో మేము పోటీ చేయమనుకుంటే మీ ఇష్టం వచ్చేది మీరు చేసుకోవచ్చు, మీరు ఇష్టం వచ్చేది వ్యవహరించుకోవచ్చు. కానీ మీ భవిష్యత్తు మళ్ళీ మేము పోటీ చేయాలి, హిందూ ఓటర్ల దగ్గరికి వెళ్ళాలి, హిందువులను ఓట్లు అడగాలి అనుకుంటే మీరు రేపు పొద్దున ఓట్లు అడిగే సమయంలో ఏమి సమాధానం ఇస్తారు, ఏ విధంగా మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని జస్టిఫై చేసుకుంటారు అనేది మీరు ముందు మనసులో ఆలోచించుకొని ఓటు వేయాల్సిందిగా మేము పార్టీ తరఫున ఈ ఓటర్లందరికీ కోరుతున్నాం. రైట్ జితేంద్ర గారు.